ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో యోగారూఢుని యొక్క లక్షణములు తెలిపారు. అవి ఏమంటే, ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాది విషయములందు ఆసక్తి లేకుండుట, కర్మలయందు ఆసక్తుడు కాకుండుట, సమస్త సంకల్పములను త్యజించి ఆత్మమాత్రమందు స్థితి కలిగి ఉండుటని తెలియజేశారు. అయితే ఈరోజు మనం తీసుకుపోయేటువంటి 5వ శ్లోకంలో తన్ను తానే ఉద్ధరించుకోవాలని తెలుపుతున్నారు. ఉద్ధరేత్ ఆత్మన్ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః. ఆత్మనః ఆత్మన తన చేత, ఆత్మానం తన్ను, ఉద్ధరేత్ ఉద్ధరించుకొనవలెను, ఆత్మానం తన్ను, నా అవస్పాదయేత్ అధోగతిని పొందించుకొనకూడదు, అధోగతిని పొందించుకొనకూడదు. హి ఎలయనగా ఆత్మనః తనకు, ఆత్మైవ తానే, బంధువు బంధువు, ఆత్మనః తనకు, ఆత్మైవ తానే, రిపుః శత్రువు. తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఏలయనగా అనగా ఇంద్రియములను జయించితే తనకు తానే బంధువు అవుతాడు, జయింపనిచో తనకు తానే శత్రువు అవుతాడు. కాబట్టి ప్రతి జీవుడు కూడా తను తానే ఉద్ధరించుకొనవలసిందిగా భగవానుడు ఉద్బోధించున్నారు. గురువులు, శాస్త్రములు, దైవము దారి చూపుదురే కానీ నడవవలసిన తానే. తన కాళ్ళతో తాను నడవలను, తన కళ్ళతో తాను చూడవలను, తన ఆకలిని తానే పొగొట్టుకొనవలను. సశేషం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.